వైరల్ చేయడంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో హైకోర్టులో పిటిషన్ వేసింది తెలంగాణ సర్కార్. ఎడిటెడ్ వీడియోలు పోస్టు చేశారంటూ బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు హైకోర్టులో భూముల వివాదంపై కేసు ఏప్రిల్ 24 వాయిదా పడింది. ఇదే అంశంపై మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, హెచ్సియు భూ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఏంటి అసలు తాజాగా ఈ వ్యవహారంలో ఫేక్ వీడియోలు సృష్టించారని ప్రభుత్వం వాదిస్తోంది. సో మొన్న సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం మీద చీఫ్ సెక్రటరీ మీద సీరియస్ అయిన తర్వాత మొన్న రేవంత్ రెడ్డి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి ఎందుకు ఇంత బ్యాక్ క్లాష్, ఎస్పెషల్లీ మన రాష్ట్రం కంటే ఎక్కువ జాతీయ స్థాయిలో చాలా పెద్ద ఇష్యూ హైలైట్ అయింది. అందుకని సుప్రీంకోర్టు కూడా ఇమీడియట్ గా ఇంటర్వ్యూన్ అయ్యి రిజిస్ట్రార్ను కేవలం 4 గంటల్లో రిపోర్ట్ ఇవ్వమని ఆదేశించింది. సో అప్పుడు ముఖ్యమంత్రి మిగతా మంత్రులు వాళ్ళతో చర్చించిన తర్వాత ఈ ఏఐ టెక్నాలజీతో తప్పుడు పోస్టులు చేశారు అని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఇది చాలా డేంజర్ అని చెప్తోంది. దానివల్ల ఈ ఇష్యూను నెమళ్లు జింకల్ని హింసిస్తున్నట్టు ఏఐ ఇమేజెస్ క్రియేట్ చేసి సర్క్యులేట్ చేశారు. దానివల్ల ఇంత పెద్ద ఎత్తున మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ జరిగింది అని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. సో చూద్దాం, మనం ఇద్దరు వెర్షన్ తీసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటోంది ప్లస్ బీఆర్ఎస్ ఏమంటోంది, ఇద్దరు వెర్షన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొణతం దిలీప్ గారు డిజిటల్ మీడియా డైరెక్టర్ ఉన్నారు. అదేవిధంగా కర్రి శ్రీరామ్ గారు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్వైజర్ అండ్ నేషనల్ మీడియా, అదేవిధంగా డిజిటల్ మీడియాకు సంబంధించి కూడా వ్యవహారాలు ఆయనే చూస్తారు. సో ముందుగా దిలీప్ గారు. నమస్తే అండి. దిలీప్ గారు, జీవితంలో న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఫస్ట్ సార్, ఇప్పుడు మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారంలో ఈ ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజెస్ ని, ఫేక్ వీడియోస్ ని సర్క్యులేట్ చేసింది బీఆర్ఎస్ఏ అని ప్రభుత్వం ఆరోపిస్తుంది. దానివల్ల చాలా మంది జాతీయ సంబంధించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళు కానీ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇక్కడ సంఘటనలు జింకలకు సంబంధించిన వీడియోస్ కానీ పాత వీడియోస్ అన్నిటి సర్క్యులేట్ చేశారు. కొన్ని ఇమేజెస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేశారంటున్నారు. ఓకే, మాట్లాడొచ్చా అండి? చెప్పండి. ముందుగా భరత్ గారు, యాక్చువల్ గా ఈ ప్రభుత్వంతో మొదటి నుంచి ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళు నిజాన్ని చూడడానికి నిరాకరించే ఒక ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకున్నారు. సో నిజాన్ని చూడడానికి ఎప్పుడైతే నిరాకరిస్తారో అప్పుడు అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లానే కనపడతాయి. ముఖ్యంగా మీరు మీడియా రంగంలో ఉన్నారు కాబట్టి భరత్ గారు మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రభుత్వం క్లియర్ గా జరుగుతున్న దాన్ని తిరగేసి చూస్తుంది, అంటే ఇన్వర్టెడ్ గా చూస్తుంది. ఇప్పుడు సమస్య ఉంది కాబట్టి దానికి సంబంధించిన కొన్ని ప్రతీకాత్మక చిత్రాలు బయటకు వచ్చినాయా, లేకపోతే ప్రతీకాత్మక చిత్రాలు బయటకు వచ్చినాయి కాబట్టి సమస్య క్రియేట్ అయిందా? ముందు కంచగచ్చిబౌలి అనే ఒక మినీ ఫారెస్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా రాత్రికి రాత్రి కొన్ని వందల బుల్డోజర్లు పంపి క్లియర్ చేయడానికి ట్రై చేయడం వల్ల సమస్య ఉత్పన్నమైంది. దాన్ని అర్థం చేసుకోకుండా కేవలం దానికి సంబంధించి కొంతమంది క్రియేటివ్ పీపుల్ క్రియేట్ చేసిన 1-2 ఏఐ ఇమేజెస్, ఏఐ వీడియోస్ ఈ సమస్యకు కారణం అనుకోవడం ఈ ప్రభుత్వం యొక్క అవగాహన లేమికి ఒక నిదర్శనం. అది మొదలు చెప్పదలుచుకోండి. ఇంకోటండి, ఏఐ అని ఇంతగా అరిచి గగ్గోలు పెడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో ఏది ఏఐ అంటే నేను ఒక లిస్ట్ అవుతాను, మీరు చెప్పండి భరత్ గారు. మీరు కూడా అంటే తెలుసుకోవాలి, అంటే మీడియా మిత్రులు కూడా అండ్ బయట ఉన్న ఇతర మిత్రులు కూడా తెలుసుకోవాలి. హెచ్సియులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వైల్డ్ లైఫ్ ఉందన్న విషయం ఇప్పుడు కొత్తగా ఏమైనా తెలుసుకుంటున్నారు ఎవరైనా? కనీసం ఒక 10-12 ఏళ్ళ నుంచి నేనైతే చాలా ఆర్టికల్స్ చదివి ఉన్నాను. మీ మీడియాలోనే చాలా, ప్రింట్ మీడియాలో చాలా వచ్చినాయి, ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా వచ్చినాయి. అక్కడ జింకలు ఉన్నాయని, అక్కడ లేళ్లు ఉన్నాయని, ఇతర రకాల నెమళ్ళు ఉన్నాయని, ఇతర రకాల అరుదైన వృక్ష జాతులు అండ్ జంతు జాతులు అనే విషయం పబ్లిక్ డొమైన్ లోని ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కొత్తగా ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నెంబర్ 1, ఆ ఫోటోలు వీడియోలని మీరు హెచ్సియు వెబ్సైట్ ఇప్పుడు మీ లైవ్ షోలో తీసి చూసినా గానీ హెచ్సియు వెబ్సైట్ లో కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వీళ్ళు కోర్టుకు సెలవులు ఉన్నప్పుడు 3 రోజులు వరుసగా కోర్టు పనిచేయనప్పుడు చూసుకొని దొంగల్లాగా కంచగచ్చిబౌలిలోకి దూరి వందల బుల్డోజర్లు పెట్టి క్లియర్ చేస్తుంటే అక్కడ వన్యప్రాణులు కకావికలై ఆ నెమళ్ళు అరుస్తున్న వీడియో ఏదైతుందో అది విత్ ప్రూఫ్, డేట్, టైం స్టాంప్ తో సహా చూపించినాం. నిజమా? నిజమా? అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేషన్ కదా? నో, నాట్ ఎ క్రియేషన్. మీకు కావాలంటే మీకు కూడా ఒక హెచ్సియు పిల్లవాడు ఒక వీడియో తీసి ఆయన ఫోన్ లో డేట్ అండ్ టైం స్టాంప్ తో సహా చూపించినాడు ఇది నిజమని. ఓకే, దట్ వీడియో ఇస్ దేర్. కానీ బుల్డోజర్ తో జింకల్ని లేకపోతే నెమళ్ళని బుల్డోజర్ తో పారదోస్తున్నట్టు అది ఏ ఇమేజే కదా? ఒక్క నిమిషం. అయితే
ఫస్ట్ ఏమో హెచ్సియులో బయోడైవర్సిటీ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు, ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుంటే మేమేం చేయలేము. రెండోది, ఆ రోజు రాత్రి బుల్డోజర్లతో చెట్లు బీకేస్తుంటే నెమళ్ళు కేకలు వేయడం అనేది ప్రపంచం మొత్తం చూసింది ఆ వీడియో, అది రియల్, దాన్ని ఎలాంటి ఎగ్జామినేషన్ చేయడానికైనా చేసుకోవచ్చు. మూడోది, హెచ్సియులోకి బుల్డోజర్లు వచ్చిన తర్వాత డజన్ల కొద్ది ఫొటోస్ వచ్చినాయి కదండి, ఆ ఫొటోస్ వీడియోస్ అవన్నీ రియల్ వీడియోస్. ఎక్కడ బుల్డోజర్లు లోపలికి వస్తున్న వీడియోస్ రియల్, అవి చెట్లు పీకుతున్న వీడియోస్ రియల్. ఇంకోటి, ప్రభుత్వం ఆ పని చేయలేదంటారా? అంటే ప్రభుత్వం కంచగచ్చిబౌలి మీదకి బుల్డోజర్లే పంపలేదు, అసలు అడవే క్లియర్ చేయలేదు అని అంటున్నారా? ఇప్పుడు వస్తున్న శాటిలైట్ ఇమేజెస్ అని ఫేక్ అంటున్నారు. ఏది ఫేక్ అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఒకసారి అడుగుదాం శ్రీరామ్ కరి గారిని. శ్రీరామ్